ఆంధ్రాలో ముస్లింలు క్రైస్తవులు ఒకటయ్యారు. తాజాగా ప్రత్యేకించి ఒక మీటింగ్ పెట్టుకుని మరి వీళ్ళు ఆ వచ్చారు. వీళ్ళకి ఏంటయ్యా అంటే వందే మాత్రం పాడము. మేము వందే మాత్రానికి సంబంధించి వీళ్ళు తెలిసినటువంటిది ఏంటయ్యా అంటే భారత హోంమంత్రి శాఖ వందే మాత్రం 6 చరణాలు పాడాలని నోటిఫికేషన్ జారీ చేయడం మేము అంగీకరించము అన్నది ఆంధ్ర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు కలిపి అనౌన్స్ చేస్తున్నారు. వందే మాత్రం మొదటి 2 చరణాలు మాత్రమే ప్రస్తుతం పాడుతున్నాము. దీని పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వందే మాత్రం కింద మొదటి 2 చరణాలు మాత్రమే దేశభక్తికి సంబంధించిన ఆనాడే ప్రకటించారు. ఇటీవల భారత హోంమంత్రి శాఖ వందే మాత్రం 6 చరణాలు ఖచ్చితంగా వాడాలని జారీ చేసిన నోటిఫికేషన్ సరైనది కాదు, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ మైనార్టీల మత విశ్వాసాలను హక్కును దెబ్బతీసే విధంగా ఉందన్నారు. దేశభక్తిని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని నాశనం చేసే ఇట్లాంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. మైనార్టీ హక్కులను స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. మంచిది. ఇప్పుడు వందే మాత్రం కనీసం పాడడానికి ముందుకు వచ్చారు. అంతవరకు హర్షణీయం. అదే సందర్భంలో మరి క్రైస్తవ విద్యా సంస్థలో ఎందుకు క్రైస్తవ ప్రార్థన చేపిస్తున్నారు హిందూ వాళ్ళ చేత? మరి అక్కడ హిందువులకు హక్కు లేదా? క్రైస్తవ విద్యా సంస్థల్లో క్రైస్తవ ప్రార్థనలు చేపించబాకండి. అట్లాగే నీ మతాచారాల ప్రకారం బొట్టొద్దు, గాజులొద్దు, పూలొద్దు. హిందువులకైతే ఆ సంప్రదాయం ఉంటుంది కదా, ఎందుకు తీపిస్తున్నారు అది? దాన్ని కూడా ఆపండి. ఇప్పుడు సెక్యులరిజం అంటే అందరికీ సమన్యాయమా, మైనారిటీలకు అధిక న్యాయమా? ఇది ఆలోచించాలి కదా.